హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ మనది సోమవారం మందిది మంగళవారం ఇది పచ్చపత్రికల మొదటి నుంచి అనుసరిస్తున్న నీతి మనం చేస్తేనేమో సంసారం అవతలలు చేస్తే వ్యభిచారం అన్నట్టు వీళ్ళ చిత్రీకరణలు ఎట్లా ఉంటాయో మరొక ఎగ్జాంపుల్ అన్నమాట మొన్న 19వ తారీఖు రోజు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం వేదికగా నామినేషన్ ఫైల్ చేశారు ఆయన ఆస్తులు ఏకంగా 1000 కోట్లు అని చెప్పి తన అఫిడవిట్లోనే చూపించారన్నమాట తన అంటే కుటుంబ సభ్యులతో కలిపి తన భార్య తన మీద కలిపి మొత్తం 931 కోట్ల విలువ గల ఆస్తులు తమ మీద ఉన్నాయని చెప్పారు కానీ ఆ వార్తను స్కిప్ చేసిన పచ్చపత్రిక ఈరోజు జగన్మోహన్ రెడ్డి నామినేషన్ మీద మాత్రం అఫిడవిట్ మీద మాత్రం ఈగల్ బీగే ప్రయత్నం చేసింది ఇక జగన్ ఆస్తులు 41% పెరిగాయి ఆస్తుల విలువ 529 కోట్లు పలు కంపెనీల్లో పెట్టుబడులు సీఎంపై 26 కేసులని ఆంధ్రజ్యోతి రాస్తాడనమాట చూద్దాం అది కూడా ఈనాడోడేమో జగన్ కుటుంబ ఆస్తుల విలువ 7,575.65 కోట్లు అని చెప్పి ఆయన ఒక్కరి ఆస్తే 529.07 కోట్లు అని చెప్పి ఈనాడోడు రాస్తాడు ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం ఇగో ఇది ఈనాడోడు రాసిన మెయిన్ పేజీలో వచ్చిన వార్త ఇది జగన్ కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు ఆయన ఒక్కరి ఆస్తే 529.87 కోట్లు జగన్ భార్య కుమార్తెకు రిలయన్స్ జియో ఫైనాన్షియల్స్లో పెట్టుబడులు 2019లో పోలిస్తే 154.67 కోట్లు పెరిగిన సీఎం ఆస్తి కుటుంబ ఆస్తుల విలువ 247.27 కోట్ల పెరుగుదల జగన్ కుటుంబంలో ఎవరికి సొంత కారు లేదని ప్రకటన సీఎం జగన్పై 26 కేసులు అని చెప్పి అందులో జనరల్గా అఫిడవిట్లో ఎవరైనా మెన్షన్ చేయాల్సిందే లేకపోతే ఈసీ తోలు తీస్తుంది ఓకే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ చిన్న వేసి సెకండ్ పేజీలో మాత్రం పెద్ద అక్షరాలు పరిచిండ్రు అనమాట ఇంకా జగన్ ఆస్తి 529 కోట్లు కుమార్తెల పేరు మీద కూడా ఆస్తులు అని చెప్పి ఇట్లా రాసింది కదా ఈయన ముఖ్యమంత్రి రాయడం కరెక్ట్ అంటే రాష్ట్ర ప్రజలకు ఆయన ఆస్తుల పెరుగుదల ఎంత ఆయన అవినీతి కేసులు ఎన్ని ఆయన మీద నమోదైన కేసులు ఎన్ని అని చెప్పడం అంటే పాత్రికేయం అనుకుందాం మరి ఇదే పని చంద్రబాబు మీద ఎందుకు చేయలే ఒకసారి ఆయన ఫైల్ చేసినప్పుడు 19వ తారీఖు అంటే 20వ తారీఖు ఇట్లా చిత్తూరు జిల్లా వార్తల్లో మెయిన్ పేజీలో వేలే ఆంధ్రజ్యోతిడేమో జిల్లా వార్త పేజీలో వేసిండు పసుపు సంద్రం అంట ఎట్లా ముహూర్తం సమయానికి నామినేషన్ ఫీజుకు అభిమానుల విరాళాలు ఇట్లా వేసుకుంటూ వచ్చారు తప్ప ఎక్కడ కూడా చంద్రబాబు ఇన్ని ఆస్తులను చూపించిండని కానీ చంద్రబాబు అఫిడవిట్లో ఇన్ని కేసులు ఉన్నాయని కానీ ఈ 2 బొగడా పత్రికలు చూపించాలి ఇక దీనిలో కూడా జిల్లా పేపర్లోనే ఎక్కడ కూడా కనపడదు చంద్రబాబు నామినేషన్ ఫైల్ చేసిండు అందులో ఈ వివరాలు ప్రకటించిండని ఎక్కడ చూపెట్టలే ఇక చిత్తూరు జిల్లా పత్రికలో ఉంటుంది చంద్రబాబు నామినేషన్ వేసినట్టు ఇంకా కుప్పంగడ్డ చంద్రబాబు అడ్డ దీనిలో కూడా ఆ కేసుల వివరాలు కానీ ఆస్తుల వివరాలు కానీ మెన్షన్ చేయరు మనం ఎక్కడ చదువుకోవాలంటే వేరే వెబ్సైట్లలో చదువుకోవాలి ఇంకో ఇండియా టుడే పేపర్లో ఎకనామిక్స్ టైమ్స్లో ఇన్ జస్ట్ 5 years చంద్రబాబు నాయుడు అండ్ హిస్ వైఫ్స్ అసెట్స్ గ్రోత్ టు 41% టు రీచ్ 810 crores మొత్తంగా అంటే వాళ్ళ హెరిటేజ్ షేర్ల దగ్గర నుంచి అన్ని మొదలు పెడితే 931 కోట్లు అని చెప్పి దీనిలో మెన్షన్ చేశారు ఈయన చేతికి వాసి ఉండదు ముడ్డికి గోసి ఉండదు అని నేను మొన్న ఒక స్టోరీ కూడా చేసిన ఇంకో ఇట్లా ఇంగ్లీష్ పేపర్లలో చదువుకోవాలన్నమాట మనం ఓన్లీ అంబాసిడర్ కారు మాత్రమే ఆయన పేరు మీద ఉంది అది కూడా 2,25,000 విలువ చేసేదని చెప్పి చెప్పిండ్రు ఇంకా బ్యాంక్ లోన్లు కథలు ఇవేవో కాకరకాయలు చెప్పిండ్రు మొత్తంగా 24 కేసులు స్కిల్ డెవలప్మెంట్ స్కాము అమరావతి ల్యాండ్ గ్రాబింగ్ స్కాము ఇట్లా తర్వాత కరోనా టైంలో రాష్ట్ర ప్రజలు రెచ్చగొట్టేలాగా వ్యాక్సిన్స్ అందుతలేవు అది ఇది అని చెప్పి ఏవో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు అట్లాంటి కేసులన్నీ కలిపి మొత్తం చంద్రబాబు మీద 24 కేసులు ఉన్నాయని చెప్పి అఫిడవిట్లో మెన్షన్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి వార్త రాసినప్పుడు చంద్రబాబు వార్త కూడా రాయాలి కదా చంద్రబాబు అఫిడవిట్ అదేమో పబ్లిక్ డొమైన్లో ఉండేది అది దానికి రాయకపోవడం ఏంటంటే మీ పత్రికలు చదవకపోతే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఆ వివరాలు తెలియవద్దా ఇట్లా తయారు చేసే కదా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు ప్రజలకంటే వివరాలు తెలియక మీరు రాసిన రాతలే శాసనాలు అయి కూర్చున్నాయి అనమాట సిగ్గుండాలే ప్రతిసారి ఎందుకు చెప్తాం ఈ పచ్చపత్రికల గురించి అంటే ఇంతకంటే దిగజారాలనుకున్న ప్రతిసారి వీళ్ళు ఇంకింత అడుసు దొక్కుతూనే ఉంటారు తప్ప వీళ్ళకు విలువలు విశ్వసనీయత లాంటివి ఏమీ ఉండవు అని నిరూపించుకుంటూనే ఉంటారు అనమాట సో ఇది అఫిడవిట్లకు సంబంధించి 2 ఎకరాల చంద్రబాబు 1000 కోట్లు చూపిస్తే నోరెత్తలేదు ప్రతి అక్షరంలోనూ ఈనాడు జ్యోతి దిగజారుడుతనం ఇట్లుంటుంది అనమాట సో ఇది అఫిడవిట్లకు సంబంధించిన తమ నేతదేమో దాచిపెడతాం అదే ప్రత్యర్థి పార్టీ నేత అయితేనేమో బహిరంగం చేస్తాం అనమాట ఇది పచ్చపత్రికల నీతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ